మౌన వాగ్దానం. ఒక ఊరిలో డ్రైవర్ ఉండేవాడు. ఆ ఊరు చిన్నదే. చిన్న ఊరు అంటే పెద్ద గొడవలు ఉండవు, కానీ లోపల దాచుకున్న బాధలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఒక బస్టాండ్, ఒక టీ కొట్టు, ఒక చిన్న ఆసుపత్రి, ఇంకొక చివర శ్మశానం దగ్గర రోడ్డు మలుపు. అక్కడే రోజూ నిలబడి ఉంటుంది ఆటో నంబర్ 23. డ్రైవర్ పేరు శేఖర్. వయస్సు 40 దాటింది. మాటలు తక్కువ, నవ్వు అరుదు. ఎప్పుడూ కళ్లలో ఏదో మిగిలిపోయినట్టు కనిపిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఆటో స్టార్ట్ చేస్తాడు, నెమ్మదిగా తుడుస్తాడు, పెట్రోల్ పోస్తాడు. కాని స్టాండ్లో పెట్టాక ఆటోలోనే ఒంటరిగా కూర్చుంటాడు. ఎవరైనా ఆటో వస్తావా అని అడిగితే శేఖర్ ఎక్కడికి రాను అంటాడు. అయితే ఆటో ఎందుకురా అని అందరూ నవ్వుతారు. శేఖర్ మాత్రం ఏమీ అనడు, నవ్వడు. రాత్రి 11 గంటలు. ఆ రోజు రోడ్డంతా ఖాళీ. స్ట్రీట్ లైట్లు కూడా అలసిపోయినట్టు వెలుగుతున్నాయి. రోడ్డు పక్కన ఒక అమ్మాయి తల కిందకు దించుకుని ఏడుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్. ఇల్లు దూరం, మనిషి కనిపించడు. ఆమె లోకలే అనుకుంటుంది, ఇప్పుడు ఎవరొస్తారు? అప్పుడే నెమ్మదిగా ఆటో నంబర్ 23 ఆమె ముందే ఆగుతుంది. ఆమె అడగదు. శేఖర్ కూర్చో అంటాడు. కొంచెం వణుకుతూ ఆమె కూర్చుంటుంది. చిరునామా చెప్పేటప్పుడు గొంతు విరిగిపోతుంది. శేఖర్ మెల్లగా అంటాడు, భయపడకమ్మా. ఆ మాటలో తండ్రిలాంటి భరోసా ఉంటుంది. ఆటో నిశ్శబ్దంగా నడుస్తుంది. ఆమె ఏడుపు కూడా నెమ్మదిగా తగ్గుతుంది. ఇల్లు చేరాక ఆమె అడుగుతుంది, అన్నా ఎంత? శేఖర్ తల ఊపుతూ అంటాడు, ఏమీ వద్దు. ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. ఆటో అక్కడ లేదు. అక్కడ ఉండాల్సిన శబ్దం కూడా లేదు. అలాంటి ప్రయాణాలు చాలా. ఒక వృద్ధుడు ఆసుపత్రికి తీసుకెళ్లరా బాబూ అని అడిగితే ఆటో వచ్చేస్తుంది. ఒక తల్లి తన కొడుకును గట్టిగా పట్టుకుని సమయానికి చేరాలి అనుకుంటే ఆటో వచ్చేస్తుంది. ఒక మనిషి తన చివరి రోజుల్లో మాటలు చెప్పలేకపోతే ఆటో మౌనంగా తీసుకెళ్తుంది. అందర్నీ వదిలేస్తుంది. కాని తిరిగి వచ్చేది మాత్రం ఒంటరిగానే. శేఖర్ గతం. ఎవ్వరూ శేఖర్ను అడగరు. కాని ఊరిలో ఒక మాట తిరుగుతుంది. అది 10 ఏళ్ల కిందటి విషయం. ఆ రోజు వర్షం కాదు, అది ఒక పరీక్ష. శేఖర్ పనినుంచి ఇంటికొచ్చేసరికి భార్యకు శ్వాస ఆడటం లేదు. కూతురు భయంతో వణుకుతోంది. శేఖర్ రోడ్డుపైకి పరిగెట్టాడు. చేతులు ఊపాడు. ఆటో ఆటో అని గొంతు చించుకుని కేకలు వేశాడు. ఒకటి ఆగలేదు. రెండవది చూసి మళ్ళింది. మూడవది వేగం పెంచి వెళ్ళిపోయింది. వర్షంలో తడుస్తూ శేఖర్ భార్య చెయ్యి పట్టుకుని అడుగులు వేస్తుంటే కూతురు ఏడుస్తూ అంటుంది, నాన్న, అమ్మకేమవుతుంది? శేఖర్ దగ్గర సమాధానం లేదు. అక్కడ ఉన్నది అసహాయత మాత్రమే. ఆ రాత్రి ఆసుపత్రి దూరం కాలేదు. శేఖర్ కుటుంబం మాత్రం అక్కడికే ఆగిపోయింది. అప్పట్నుంచి శేఖర్ ఎక్కడికి వెళ్ళడు. కాని ఎవరికైనా అవసరమైతే ఆటో మాత్రం వెళ్ళిపోతుంది. అది అతని శిక్ష కాదు, అది అతని సేవ కూడా కాదు, అది అతని మౌనం. అది ఒక బాధ నుంచి పుట్టిన మౌన వాగ్దానం. మరుసటి రోజు ఆటో స్టాండ్ లేదు. కాని ఈరోజు కూడా ఎవరైనా రాత్రి ఒంటరిగా ఉంటే, ఎవరైనా లోపలే విరిగిపోతుంటే దూరంగా ఒక ఆటో శబ్దం వినిపిస్తుంది. నంబర్ కనిపించదు, కాని మనసుకు తెలుస్తుంది, ఆటో నంబర్ 23 వచ్చిందని. ఇలాంటి శేఖర్లు మనలో వెదికితే చాలామంది ఉంటారు.